హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను జాంకాయ పచ్చడి చేసి చూపిద్దాం అనుకుంటున్నా. ఇదండి మా దొడ్లో పూలు. మా చెట్లో జాంకాయ ఉంది. నాకు ఇప్పటికి 10 సార్లన్నా అడుగుంటారు పాపం, జాంకాయ పచ్చడి పెట్టండి అమ్మా, పచ్చడి చూపించండి అమ్మా అని. నాకు ఎప్పటికప్పుడు అంటే కుదరటం లేదు. ఈ రోజు కూడా అమ్మ నువ్వు పెడతావా, లేకపోతే నేను మీ ఇంటికి వస్తాను నాకు చేసి చూపిస్తావా అని అడుగుతున్నారు. అందుకని చెప్పి జాంకాయ అయితే కోస్తున్నా. ఇదిగండి ఇక్కడ ఒక కాయ కోసా. ఇంక ఇప్పుడు లాభం లేదు, చేయకపోతే ఇంకా ఏదో ఒకటి వచ్చేస్తుంది ఇంటికి అమ్మాయి అని చెప్పి కోసుకుంటున్నా ఇప్పుడు జాంకాయ. ఇదిగండి మన చెట్లో జాంకాయ కోసి పచ్చడి చేస్తా. అమ్మ ఇదిగండి 2 కాయలు. నిన్న పెట్టిన షార్ట్ చూశారు కదా మీరు, అన్నీ కాయలు కోసి ఊరికి తీసుకెళ్ళా. ఎందుకంటే ఇంకొక కాయ ఉన్నట్టు అటు సైడ్కి పిందెలు కానొస్తున్నాయి. ఇంకా ఇక్కడ ఇట్లా పిందెలు ఉన్నాయి. ఇంకా కింద నిన్న కిచెన్ వేస్ట్ నీళ్ళు పోసాను, మళ్ళీ ఇవ్వాలి. ఇట్లా కాయల మీద ఉన్నప్పుడు కొంచెం నేను ఏం చేస్తానంటే 2 బకెట్లు 3 రోజులకి 4 రోజులకి పోసేస్తా. ఒక్కో బకెట్ పోస్తే ఇంక మంచిగా కాయ అనేది మంచి కలర్ వచ్చి చూడండి బాగా సైజు వస్తుంది. నేను ఇది కలర్ వచ్చిందిలే అని చెప్పి కోసుకున్నా. ఇప్పుడు చూస్తా, ఒక కాయ అంకులకి ఇచ్చేసి ఒక కాయ పచ్చడి చేయటము. ఇంట్లోకి వెళ్ళి చూస్తుంది, అక్కడ ఒకటి ఉందండి ఆ లోపలికి కనిపిస్తుంది, అది కూడా కోస్తాను. చూస్తా, ఆమె ఇప్పుడు వస్తానంది మా ఇంటికి. వచ్చేలోపు పచ్చడి చేసి టేస్ట్ అన్నా చూపిద్దాము అని ఇప్పుడు గబగబా చేస్తున్నా. పచ్చడి చేసి చూపించచ్చు 2 నిమిషాల్లో 5 నిమిషాల్లో పచ్చడి అయిపోద్ది. కాకపోతే మన చెట్లో కోసుకొని చేయాలి కాబట్టి కొంచెం చెట్లో కూడా కోసినట్టు మీకు చూపించాలని చూపిస్తున్నా. ఓకే అండి, పచ్చడి చేద్దాం పదండి. ఇదిగండి దీనికి కావాల్సినవి నేను పచ్చిమిరపకాయలు 8 తీసుకున్నానండి. 2 కాయలు చేద్దామని. కొంచెం మీరు మీ కారాన్ని బట్టి తీసుకోండి, ఈ కారం సరిపోయిద్ది. కొంచెం చింతపండు తీసుకున్నానండి, సన్న రెబ్బలు లాంటివి కొంచెం తీసుకున్నా. చూడండి ఇక్కడ అది. కొంచెం చిన్నులపాయ తీసుకున్నానండి, కొద్దిగా ఉప్పు జీలకర్ర, ఇంతేనండి. సింపుల్గా ఇవన్నీ ఇప్పుడు కట్ చేసుకొని చూపిస్తానండి. ఇవ్వండి కోసాను, ఇంత మాత్రం ఉంటే చాలండి మొక్క. ఇప్పుడు మనం 8 పచ్చిమిరపకాయలు వేసి పొయ్యి వెలిగించానండి. కొద్దిగా ఆయిల్ వేసాను. ఇప్పుడు ముక్కలు కాయలు ఎరగ తీసి పెట్టాను. ఈ చిన్న కాయలో ఒక పావు మొక్క అంకులు తినేసాడు, ఇవి ఒక పెద్ద తిన్నాడు. ఇవి కొంచెం వేసేస్తున్నా పొయ్యి మీద. వాళ్ళు వస్తారేమో 2 ముక్కలన్నా ఉంచి కొద్దిగా టేస్ట్ చేపిద్దామని పక్కన పెడుతున్నా. భలే తీయగా ఉందండి, భలే టేస్ట్గా ఉంది. ఈ 2 ముక్కలు ఎట్టి పెడుతున్నా అంటే చిన్న కాయలో సగం కాయ అయిపోయినట్టు మనకి. అయితే ఆ పచ్చిమిరపకాయలు సరిపోతాయి మనకి. దానికి తగ్గట్టు కాయ తినాల్సి వచ్చిద్దులని మిరపకాయలు తగ్గించి వేసుకున్నా. మీరు 2 కాయలు తీసుకుంటే మీరు తినే మిరపకాయలు బట్టి, మీ ఇంట్లో ఉండే కారాన్ని బట్టి ఒక 7, 8, 10 కాయల దాకా వేసుకోండి. మీరు జాంకాయలు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి తీసుకోండి. ఇంక ఇట్లా వేసుకోవటం, వేగిన తర్వాత మధ్యలో కలబెట్టుకుంటూ వేసుకొని కొంచెం పొయ్యి సిమ్లో హైలో పెట్టుకుంటా వేయించుకోండి. ఎందుకంటే మళ్ళీ హైలో పెట్టినా మాడిపోద్ది, సిమ్లో ఉన్నా కొంచెం లేట్ అవుతుంది. త్వరగా కావాలి అనుకున్నప్పుడు మనకి ఇంట్లో ఇట్లా వేయించుకోవటం, హైలో సిమ్లో పెట్టుకుంటూ వేసుకోండి. ఇంట్లో మనకి ఏదైనా కూరగాయలు లేనప్పుడు కూడా ఇంట్లో జాంకాయలు ఉన్నాయి అంటే ఇట్లా గబగబా తీసుకొని మనం పచ్చడి చేసుకొని ఇట్లా అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో ఈ పచ్చడి తింటున్నా, ఎంత టేస్టీగా ఉంటుందో. కూరగాయలు ఏం లేనప్పుడు కూడా ఇలాంటివి ఉంటే ఇంట్లో చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు చూస్తే నా వీడియో చూసిన వాళ్ళందరూ బజారు వెళ్ళినప్పుడు జాంకాయలు కొనుక్కొచ్చుకొనైనా పచ్చడి చేసుకొని తింటారండి, అంత బాగుంటుందండి.
సింపుల్గా టేస్టీగా ఉండే జామకాయ పచ్చడి నేను మా చెట్లో కాయలు కోసి చేసి చూపిస్తున్నా. ఇన్ని రోజులు కుదిరింది. మీరు కూడా ఇంట్లో ఉన్న మీ చెట్లలో ఉన్న కోసుకొని చెయ్యండి. ఇది షుగర్ వాళ్ళకి మంచిగా పనిచేస్తుందని జామకాయ బాగా తినమంటున్నారు కదండి. ఇప్పుడు షుగర్ వాళ్ళు తినచ్చు, విడోళ్ళకైనా మంచిది. మేము ఇప్పుడు రోజు మార్చి రోజు ఒక కాయ కోసుకుంటే పెద్ద కాయ అయితే చెరువు సగము, చిన్న కాయలు అయితే చెరువు ఒకటి తింటున్నామండి. జామకాయలు మంచిది అంటున్నారు కదా. ఇప్పుడు యాపిల్ కన్నా జామ మంచిది అంటున్నారు కదా. ఇది మా అబ్బాయి చిన్నప్పుడు 3వ సంవత్సరం అప్పుడే మా జామకాయ పచ్చడి చేయాలంటే, జామకాయ పచ్చడి ఏందిరా అంటే చెయ్యమ్మా అన్నాడు. నాక ఎంత మందికి చెప్పింటానో ఈ మాట ఇంతకు ముందంతా. తర్వాత మేము ఇల్లు మారినప్పుడు అప్పుడు చేశాను, బాగుంది. మళ్ళీ ఇల్లు మారినప్పుడు కూడా వన్యాక్షి అని వాళ్ళ ఇంటి పక్కన చేస్తే మా ఇంటి ఆయన చెట్టు చూపిస్తాను కదా వాళ్ళు, మరి 2 జామకాయలు మేము పచ్చడి చేయాలి అని అంటే, జామకాయ పచ్చడి ఏందక్క ఉంది, చేస్తాను చూడు అని అంటే, అయితే మాకు కూడా పెట్టంటే చేసి పెట్టాను. అసలు ఎంత బాగుందని మొన్న మా మిద్దిపాటు చూడటానికి వచ్చినప్పుడు కూడా, అక్క ఆ రోజు నువ్వు పచ్చడి చేసి ఇచ్చావు, తిన్నాము, ఎంత బాగుందో, ఆ టేస్ట్ ఇప్పటికీ మర్చిపోలేము అని అన్నది. అయితే అప్పుడేమో నాటు జామకాయలు, ఇప్పుడేమో మనకి హైబ్రిడ్ వచ్చినాయి కాబట్టి ఈ కాయ కొంచెం స్వీట్ ఉంది, పెద్ద కాయ. చిన్నది స్వీట్ ఉంది కానీ చిన్నది మనకి ముక్కలు తక్కువ వేసాం. చిన్నకాయ వేపి చూపిస్తానండి. ఇదిగండి ఇంకా అయిపోయింది. ఇట్లా స్టీల్ బండి అవటాను ఒక్కరో అట్లా అయింది. నేను అట్ట పోయిట్టు వచ్చేసరికి ముక్క కానీ అలా ఉడికింది. ఇప్పుడు నేను మళ్ళీ మిక్సీకి వేసేటప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే వేసి చూపిస్తా ఒకసారి. ఈ మిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, చిన్నపాయ, చింతపండు ఇవన్నీ మిక్సీకి తిప్పేసేస్తాం. పచ్చిమిరపకాయలు ఇవి వేసుకోవాలి ముందు, తర్వాత ముక్కలు వేసుకోవాలి. అప్పుడు బాగుంటుంది పచ్చడి. పొయ్యి ఆపేసానండి. ఇంకా మిక్సీ వేసి చూపిస్తానండి. మళ్ళీ మిరపకాయల వరకు తీసుకొని ముందు ఇవన్నీ మిక్సీకి వేసుకొని మిక్సీకి బట్టి చూపిస్తా. ఇదండి ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి, కొంచెం తగ్గించేసుకున్నాము. నేనంతా ఒక 1/2 స్పూన్ వేసానండి. చింతపండు, చిన్నులపాయి, మిరపకాయలు వేస్తాను. కొంచెం వేడిగా ఉన్నాయి, చూపిస్తామండి. ఇదిగండి ఉప్పు, జీలకర్ర, చింతపండు, పచ్చిమిరపకాయలు, ఇదిగండి చిన్నులపాయలు పొట్టు తీయకుండా వేసాను. ఇది ఒక తిప్పు తిప్పేసి తర్వాత ముక్కలు వేసి చూపిస్తాం. ఇదిగండి ఇట్లా కొంచెం కచ్చాపచ్చాగా మిరపకాయలు, ఉప్పు, ఎన్ని చింతపండు మెదిగిపోయింది. కొంచెం ఇట్లా కచ్చాపచ్చాగా వేసుకోవాలి. అయితే ఇప్పుడు మీరు తీసుకునే కాయ మరీ ముదురుదై ఉండకూడదు, పండినట్టు ఉండకూడదండి. మరీ పచ్చిగా ఉన్నా కూడా కోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కొంచెం మీడియంగా ఉండేది, ఒక ద్వారగా అవుతుంది అనుకున్న కాయని తీసుకోండి మీరు. అది వేసుకుంటే బాగుంటుందండి పచ్చడికి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసి నేను మిక్సీ తిప్పి చూపిస్తే, ఇది కూడా మరీ మెత్తగా వేయకూడదు, కొంచెం పలుగ్గా ఉండేటట్టు వేసుకోండి, బాగుంటుంది. ఇదిగండి మొత్తం మిక్సీకి వేసి రుబ్బేసాను. మరీ మెత్తగా కాదు, కొంచెం పలుగ్గా ఉండేటట్టుగా చేసుకున్నానండి. ఇదిగండి ఇప్పుడు దీనిలో సీడ్ ఎక్కువగా లేదు, సీడ్ ఎక్కువ ఉండేది తీసుకోవాకండి. ఎక్కువ ఉంటే ఏంటంటే మంచిదే కానీ ఫైబర్గా మనకి బాగుంటుంది తినేటప్పుడు. కాకపోతే పంట కింద పడితే పెద్దవాళ్ళు నమలలేరు కదా, అందుకని చెప్పి నాకు ఉప్పు అయితే కొంచెం మిగిలిచ్చాను కదా, ఈ వారం మళ్ళీ సాల్ట్ వేసానండి. నేను తీసుకున్న ఉప్పు కరెక్ట్గా సరిపోయింది అంతా. అంటే 30 స్పూన్ అనుకోండి, అట్లా తీసుకున్నా. ఇది మళ్ళీ మెదగదులు అని చెప్పి మళ్ళీ సాల్ట్ వేసుకొని చేశాను. ఎంత బాగుందోనండి టేస్ట్ అయితే. ఇదిగండి ఎమ్మి జామకాయ పచ్చడి మీరు కూడా చేసుకొని తిని నాకు ఇట్లానే చూపించండి. ఏమి ఐటమ్స్ లేవు కదా, ఓన్లీ జామకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతపండు, జీలకర్ర, చిన్నులపాయ అంతే. ఇంకా అసలు టమాటాలు వద్దు, తాలింపు వద్దు. తాలింపు కూడా వేయకుండానే మనం కొంచెం 1 స్పూనున్నర నూనె వేసి వేయించుకున్నాను. మిక్సీ బట్టి 5 నిమిషాలు, ఒక 6 నిమిషాలు పట్టింది వేపడానికి.
ఇంకా మనం దాన్ని మిక్సీకి వేసుకున్నాము. 2 నిమిషాలు పట్టింది ప్రాసెస్ అంతా కూడా. మొత్తం కూడా మనకి ఒక 10 నిమిషాల్లో పచ్చడి చేసేసుకోవచ్చండి. చుట్టాలు వచ్చినా కానీ. టేస్ట్ అయితే అద్భుతం. మీరు చేసుకొని నాకు చెప్పండి. నేను టేస్ట్ చేస్తున్నా ఇప్పుడు. నేను వేసిన పులుపు కారం అన్నీ సరిపోయినాయి. కొంచెం ఒక మిరపకాయ తగ్గితే సరిపోయిద్ది అనిపిస్తుంది. కాకపోతే నేను వేసింది ఇవి కూడా వేసుకుంటే సరిపోయిద్ది. కానీ ఇది కొంచెం సేపు మగ్గేసరికి ఆ ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. వాళ్ళు వస్తే అమ్మాయి కూడా చూసి చెప్పిద్ది. ఓకే అండి, మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేసి నాకు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఉంటానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత బాగుందో? ఓకే అండి, బాయ్ అండి.